శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. మీన రాశి వారికి జూన్ 2026 ఈ మాసం మీకు సాధారణ మాసం కాదండి. ఏలినాటి శని వల్ల ఏళ్లుగా వచ్చిన ఒత్తిడి, అడ్డంకులు, నిలిచిపోయిన పనులకు ఇప్పుడు ఊపిరి పీల్చుకునేంత స్థాయిలో రిలీఫ్ ఇచ్చే టైం ఇది. ఈ నెలలో గురుగ్రహం 5వ ఇంట్లో 5వ స్థానంలో ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. మీ యొక్క రాశి లగ్నం మీద దృష్టి పెడుతూ ఉంటారు. శుక్రుడు మీకు మద్దతు ఇచ్చే స్థానము, రవి ఉద్యోగం పదోన్నతి వైపు బలంగా ఇచ్చే యోగం ఉంటుంది. సో ఇవన్నీ కలిసి మీ యొక్క జీవితానికి కొత్త ఎనర్జీ ఇస్తుంటే, ఇంకోవైపు కుజుడు 2వ ఇంట్లో మీ మాట, కుటుంబం, అంతరంగంలో కలవరాన్ని పెంచే సూచనలు కూడా కనపడుతున్నాయి. బుధుడు కన్ఫ్యూజన్, డైలమా, చిన్న చిన్న గొడవల పరీక్ష, వీటిని కూడా తీసుకొస్తున్నాయండి. ఈ వీడియోలో ఈ నెలలో మీకు కలిగే శుభాలు, ప్రమాదకరమైన పాయింట్లు, అంటే వీళ్ళు బట్టి నక్షత్రాల వారీగా పొందే ఫలితాలు మరియు చాలా స్పెషల్గా ఉంటాయి. సో మీరు సమస్యలకు చేయవలసినటువంటి శక్తివంతమైన పరిహారాలు కూడా ఒక్కొక్కటి స్పష్టంగా చెప్తానండి. చివరి వరకు చూడండి. ముఖ్యంగా 35 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్నవారు వదలకుండా చివరి వరకు వినాలి. ఈ జూన్ 2026లో అధిక జ్యేష్ఠ మాసం పౌర్ణమితో నెల మొదలై నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమి నెలతో ముగియడం ప్రారంభం అవుతుంది. చాలా ప్రత్యేకమైన మాసం ఇది. మొదటి 15 రోజులు కూడా అధిక మాసం. ఈ కాలం దోష నివారణ పూజలు, శాంతి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవ, దానం ఇలాంటి వాటికి అత్యుత్తమమైన సమయం. షాపింగ్, వాహనాలు, వస్త్రాలు, గృహోపకరణాలు, గోల్డ్ వంటి వాటికి కొనుగోలుకు ఇది బాగానే ఉంటుందండి. కానీ పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, పెద్ద పెద్ద శుభ కార్యక్రమాలు, వీటన్నిటిని మొదటి 15 రోజుల్లో అవాయిడ్ చేయడం మంచిది. 15వ తారీఖు తర్వాత నిజ జ్యేష్ఠ మాసం. ఇక్కడి నుండి వివాహాలు, గృహ ప్రవేశాలు, కొత్త వ్యాపారం ఆరంభం, ఇవన్నీ కూడా మళ్ళీ శుభకాలాల్లో చేయడానికి అనుకూలమైన సమయం. ఈ నెలలో మరొక ప్రత్యేకత ఏంటంటే 2 శని త్రయోదశులు కూడా ఉండటం అండి. ఇది చాలా అరుదు. సో ఈ రోజుల్లో ఏంటంటే శని సంబంధిత శాంతి పూజలు, తపాది హోమాలు చేస్తే శని ప్రభావం వల్ల వచ్చిన బాధలు, నిరాశలు కూడా తగ్గే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. అలాగే ఏరువాక పౌర్ణమి, నిజ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మామూలు పల్లెటూర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దులు, దుడలను అలంకరించి గౌరవించడం, వ్యవసాయ పనుల ప్రారంభం, ఇలా ఒక పెద్ద ఉత్సవంలో జరుపుకుంటారండి పల్లెటూర్లలో, గ్రామీణ ప్రాంతంలో. సో మీరు ముఖ్యంగా మీనరాశి వారిగా మీరు ఈ రోజు కూడా భూమికి, భూమాత, గోవులు, రైతుల కోసం ఒక చిన్న ప్రార్థన దానం చేయగలిగితే అది మీ కర్మశుద్ధి కూడా ఎంతో సహాయపడుతుంది. ఆ రోజును బెస్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి మొత్తం 5 గ్రహాలు చలనం పొందుతూ ఉన్నాయండి. గురుడు జూన్ 2 నుంచి 5వ స్థానంలో కర్కాటకానికి వస్తాడు. శుక్రుడు జూన్ 8న మార్పు చేసి గురువుతో కలిసి సానుకూల ఫలితాలు ఇస్తాడు. రవి జూన్ 15 నుండి మిథున రాశిలోకి వచ్చి 4వ ఇంటి ఫలితాలు కూడా తెస్తాడండి. ఈ యొక్క కుజగ్రహం జూన్ 21న మార్పు చేయబోతున్నారు. బుధుడు కూడా ఈ నెలలో మీ యొక్క మానసిక స్థితి, నిర్ణయాలపై గట్టి ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మీనరాశి వారికి ఏలినాటి శని వల్ల వచ్చిన బరువులో నుంచి నెమ్మదిగా బయటపడే కాలం. ముఖ్యంగా 3 గ్రహాలు రవి, శుక్ర, గురు మీకు బలంగా సపోర్ట్ చేసేందులా. సో ఇప్పుడు ఒక్కో గ్రహం ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామండి. గురుగ్రహం 5వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తారు. ఆయన యొక్క దృష్టి మీ రాశి మీద పడుతుంది. బహుశా ఈ కాలంలో మీ జీవితంలో ఎంతో తేలికపాటు, సంతోషం కలిగించే ప్రధాన కారకం అండి. ఈ స్థితి వల్ల మీకు మనసుకు ఆనందం కలుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, జీవితం మీద మళ్ళీ హోప్ వస్తుంది. ఇంతకాలం ఏలినాటి శని ఉన్నవారికి ఈ శని మీద గురుదృష్టి పడుతూ ఉంది కాబట్టి కొంత హోప్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు, కొత్త దారులు తెరుచుకుంటాయి. విద్య, జ్ఞానము, ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పెరుగుతుంది. పెట్టుబడులు, లాంగ్ టర్మ్ ప్లానింగ్, పిల్లల భవిష్యత్తు, స్టడీస్ వంటి విషయాల్లో కూడా మంచి దిశలో మీరు ఆలోచన చేయగలుగుతారు. పెళ్లి కాని వారికి మంచి మంచి పెళ్లి సంబంధాలు, పెళ్లి మాటలు రావటం, నిజమైన సంబంధం కోసం సరైన వ్యక్తి వైపు వెళ్తున్నామన్న ఫీలింగ్ రావటం అనేది మీకు కలుగుతుంది. ఇది మీ జీవితాన్ని లోపల నుంచి గ్రో చేయించే గురుస్థితి అనమాట. భయపడ్డ మనసును ధైర్యంగా మార్చే స్థితికి కనిపిస్తుంది. రవిగ్రహం 4వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో బలము, ఇంట్లో ఒత్తిడి. సూర్యుడు 4వ ఇంట్లో ఉండటంతో మిక్స్డ్ ఫలితాలు ఇస్తారు. శుభ ఫలితాలు కనుక చూస్తే కెరీర్ విషయంలో ప్రమోషన్కి అవకాశాలు ఉంటాయి. రవి 10వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. ఆ టార్గెట్స్ పూర్తి చేసి మేనేజ్మెంట్ దృష్టిలో మీరు పడ్డం పాజిటివ్గా ఉంటుంది. పోటీ వాతావరణంలో విన్ అవుతారు మీరు అని చెప్పవచ్చు. ఇవన్నీ బలంగా కనిపిస్తున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఆఫీస్లో వెయిట్ కలిగినవిగా మారతాయండి. మరి అనానుకూలం అంటే ప్రతికూల వాతావరణం ఏంటంటే ఇంట్లో 4వ స్థానం అంటే 6వ స్థానాధిపతి 4లో కూర్చున్నారు కాబట్టి ఇంట్లో చిన్న చిన్న తగాదాలు, పనులు సరిగా జరగకపోవడం, ప్రయాణాల్లో అడ్డంకులు, ఆలస్యము, ఇంటి శాంతి కొంత ఉపద్రవం అనిపించేలా ఉండొచ్చు గోచారాన్ని బట్టి. అందుకే బయట పాజిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు అదే ఆవేశం ఇంట్లోకి తీసుకురావద్దు. ఆఫీస్ టెన్షన్ ఇంటి మీద పడకుండా చూసుకోవాలి. ఎవరైతే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ 2 బ్యాలెన్స్ చేయగలుగుతారో వాళ్ళే హ్యాపీగా ఉండగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారండి.
సో కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మాట, కుటుంబం, అంతరంగ కలత అనేది ఈ నెలలో మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల ప్రభావం చెప్పవచ్చు. కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల శారీరకంగా వీక్ ఫీలింగ్ ఉంటుంది. స్టామినా తగ్గినట్టు కొంచెం అనిపించవచ్చు. లోపల ఆత్మవిశ్వాసం ఒకప్పుడు టాప్లో ఉంటే మరోసారి నాలో ఏదో లోపం ఉందబ్బా అనే సెల్ఫ్ డౌట్ కూడా వచ్చేస్తుందండి. ముఖ్యంగా సదా దుర్జన సంపర్క అంటే తగిన సాంగత్యం కాని వారితో కలిసిపోవటం. సో మీరు ఎన్నుకునే టీంని బట్టే ఉంటారు, మేము డిసైడ్ అలా మౌల్డ్ అవుతారు. కాబట్టి మంచి వారితో స్నేహం చేయాలి. మన విలువలు, మన స్టాండర్డ్స్కి మ్యాచ్ కానీ కంపెనీలో టైం వేస్ట్ చేయడం వృధా. దీనివల్ల సమయం వృధా, డబ్బు నష్టపోవడం, మనసు కొంత కలవిగా కావటం లాంటి సమస్యలు రావచ్చు. సో కుటుంబ విషయాల్లో కోపంతో, ఆవేశంతో మాట్లాడితే బంధువులు, సోదరులు, తల్లిదండ్రులు లాంటి వారికి మాటల వల్ల గాయాలు అవుతాయి. కాబట్టి ఒకసారి నోటితో వదిలిన మాట, చేత్తో సహాయం చేసిన సహాయం ఎవరు మర్చిపోరు. కాబట్టి మాట జాగ్రత్త. అందుకే ఇందులో మీకు చాలా అవసరమైన గైడ్లైన్స్ ఏంటంటే, మాటలు మాట్లాడే ముందు 2 సెకండ్లు ఆలోచించండి. మీరు కలిసే వ్యక్తులను ఒకసారి మీ మనసులో ఫిల్టర్ చేసుకోండి. వీరి వల్ల నా జీవితం గ్రో అవుతుందా లేక డిగ్రేడ్ అవుతుందా అని. దెన్ ఓన్లీ టేక్ ది డెసిషన్. ఇంటికి ఆర్థిక విషయాల్లో, ఇంటి యొక్క ధన సంబంధమైన విషయాలు సంయమనం పాటించాలి. శుక్రుడు 5వ ఇంట్లో ఉండి కుజ ప్రభావాన్ని బలంగా కౌంటర్ చేసే నాయకుడు కాబట్టి మీకు శుక్రుడు 5వ స్థానంలో ఉండటం అనేది గొప్ప రక్షణ అని చెప్పవచ్చు. ఈ స్థితి వల్ల కుజుడు తెచ్చే అంతరంగ కలత కానీ, తప్పుడు సాంగత్యం, ఆందోళనలు వంటి వాటిని శుక్రుడు సాఫ్ట్ చేసి మీకు సంబంధాల ద్వారా, సంతోషాల ద్వారా టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేస్తాడు. దాని మూలంగా ఏం ఫలితాలంటే ధనం పెరగటం, కోరికలు నెరవేర్చుకోవటం, ఆహ్వానాలు, విందులు, మంచి ఆహారము, సెలబ్రేషన్స్ చేసుకోవటం, సబార్డినేట్స్, జూనియర్స్ మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఆపోజిట్ జెండర్ నుంచి కూడా. అంటే ప్రాబ్లం వచ్చేది కుజుడు, సొల్యూషన్ వైపు తీసుకెళ్లేది గురు ప్లస్ శుక్ర కాంబినేషన్. అంటే బుధుడు పరంగా చూస్తే డైలమా, నిర్ణయంలో గందరగోళం, సోదరులతో జాగ్రత్త. ఈ నెలలో బుధుడు మీకు మీనరాశి వారికి ఏం చేస్తాడు అంటే మానసికంగా, ముఖ్యంగా ఉద్యోగం కొనసాగించాలా లేక బిజినెస్ మొదలు పెట్టాలా, అమెరికాలో ఉంటే బెటరా లేక ఇండియాకు వచ్చేయాలా, ఇలాంటి పెద్ద పెద్ద డైలమాలు వస్తాయి. ఒకేసారి ఒక 2 సోర్సెస్ కనిపించి ఏది పట్టుకోవాలో ఏది వదలాలో గందరగోళం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న విషయాల్ని కూడా ఇగ్నోర్ చేయకుండా చూసుకోవాలి. సోదరులు, కజిన్స్, పక్కింటి వాళ్ళతో చిన్నపాటి తగాదాలు, ఆలోచనలో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మీకు ఇచ్చే క్లియర్ సలహా ఏంటంటే, పెద్ద పెద్ద నిర్ణయాలు వెంటనే తీసుకోవద్దు. పేపర్ మీదుగా లేదా నోట్బుక్లో ఆప్షన్స్ రాసుకొని అందులో ఉండేటువంటి ప్రోస్, కాన్స్ చూసి నిర్ణయం చేసుకోండి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల నెమ్మదిగా శత్రుత్వం పెరుగుతుందో అబ్జర్వ్ చేయండి. సో మరి ఇప్పుడు మీనరాశిలో జన్మించిన వారికి కనుక చూస్తే మనకు పూర్వపదం 4వ పాదం, ఉత్తరపదం 4, రేవతి 4 పదాలు ఉంటాయి కదా. 3 నక్షత్రాల వారి మీద జూన్ 2026 ఎందుకు స్పెషల్ అంటే, సూర్యుడు విజయ హామీ ఇస్తాడు. ఈ నెలలో సూర్యస్థితి ఎట్లా ఉంటుందంటే కంటెస్ట్, పోటీ, మేనేజ్మెంట్, నిలబడే ధైర్యం, కీలక నిర్ణయాల్లో గెలిపిస్తాడు. ఇవన్నీ ఇస్తుందండి. అంటే మీరు సీరియస్గా కనుక ట్రై చేస్తే విజయమే ఎక్కువ. కుజుడు గొడవల ప్రేరణ కారకుడు. సో వెంటనే రిప్లై ఇవ్వాలని, వాదనలో గెలపాలని, నేనే సరైన వాడినని ప్రూవ్ చేయాలని బలంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి త్వరపడకండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దీనివల్ల ఏంటంటే అన్నెసరీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కాబట్టి కుజుడు గొడవకు పిలిచినా మీరు వెళ్ళకపోతే ఆ సమస్య మీ జీవితంలోకి రాదు. బుధుడు కన్ఫ్యూజన్, డైలమా. 3 నక్షత్రాల వారికి కూడా మైండ్ చాలా ఓవర్ థింక్ అవుతుంది. చిన్న నిర్ణయానికి కూడా చాలా ఎక్కువ కాలం ఆలోచిస్తూ ఉంటారు. సొల్యూషన్ అంటే ఆధ్యాత్మిక అధ్యయనం, అంటే జపం, ధ్యానం, వీటి ద్వారా మనసును ఒక సెంటర్లోకి తీసుకెళ్ళటం, ఫోకస్డ్గా ఆల్ఫా మెడిటేషన్ చేసిన తర్వాత నిద్రపోవటం, ఇలాంటి చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. మరి ఏలినాటి శనిలో ఉన్నారు కదా, శని శాంతి పూజలు తప్పనిసరిగా చేయాల్సినటువంటి మీకు. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో మీకు ఎలర్ట్స్ జరుగుతుంది. శనివారాల్లో లేదా శని త్రయోదశి రోజుల్లో శనీశ్వరునికి నల్ల నువ్వులతోటి దీపం వెలిగించడం, తిలదానం అంటారు కదా, దాన్ని చేయడం, భక్తితో పఠనం చేయడం, శని కవచం కానీ, శని స్తోత్రం కానీ, శని చాలీస కానీ మీరు సాంప్రదాయం ప్రకారం చేస్తే కూడా డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందండి. మరి కుజుడు 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంటున్నారు కదా. సో కుజుడు 2వ స్థానంలో నెగిటివ్ ప్రభావిస్తున్న కారణంగా ఏదైనా కుజ శాంతి పూజ, ఒకవేళ నెగిటివ్గా ఉండి బాగా స్ట్రాంగ్గా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే 1-2 బ్రాహ్మణుల ద్వారా జపం, తర్పణం, హోమం చేయించుకోవటం, దానం చేయడం, ఇలా సంఖ్య కుజుడికి సంబంధించిన సంఖ్య 7000 సంఖ్య జపం, తర్పణం, హోమం చేస్తే మంచిది. దీనివల్ల కోపాన్ని తగ్గించడం, మాటల వల్ల జరిగే పాప కర్మను తగ్గిస్తుంది, తప్పు సాంగత్యం నుంచి దూరం అయ్యేలా చేస్తుంది. సో 35 నుండి 45 మధ్య వయస్సు ఉన్న వారికి మిడ్ లైఫ్ క్రైసిస్ స్కాన్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న జనరల్ రాశి ఫలితాలండి. జీవితంలో 30 to 40% మాత్రమే ఇవి రియలిస్టిక్గా మీకు అవుతాయి. మిగతావన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఉంటుందండి. సో చెక్ యువర్ హోరోస్కోప్. కాబట్టి జీవితం పక్కదారి పట్టిందనే ఫీలింగ్ లేకుండా
కష్టం చేసి కూడా ప్రయోజనం లేకపోవడం లాంటి మిక్స్డ్ లైఫ్ క్రైసిస్ అనిపిస్తే ఈ సాధారణ గోచార ఫలితాలు సరిపోవండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి, డీప్ స్కాన్ చేయండి. మీ యొక్క రాశి చక్రం మీద గోచార గ్రహాలు వేసుకున్న తర్వాత మీరు కనుక చూసుకోగలిగితే మీకే అర్థమవుతుంది. సో ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పొచ్చు, దెర్ మే బి సో మెనీ డాక్టర్స్, కానీ ఒక్కొక్కరి అప్రోచ్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక, మీ యొక్క గోచారం జాతకం పరిశీలించుకోవాలనుకుంటే కనుక 30 days ఆస్ట్రాలజీ కోర్స్ మనం ఆల్రెడీ డిజైన్ చేసి రిలీజ్ చేశామండి. ఆల్రెడీ 50% డిస్కౌంట్ నడుస్తూ ఉంది. కాబట్టి చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో 30 days తర్వాత మీరు ఏంటంటే మీ యొక్క జాతకం, మీ యొక్క గోచారం మీరే పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వారికి కోర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ దంపతుల మధ్య సమస్యలు ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం చేయించాలి. సో కాబట్టి ఇలా చేయించుకుంటే కూడా పాజిటివ్గా ఉంటుందండి. కుటుంబ సామరస్య పాశుపత హోమం, బాగా సమస్యలు ఉంటే కనుక, కెరీర్లో అడ్డంకులు, పని నిలిచిపోవడం కనుక ఎక్కువై కోపం ఎక్కువ అవుతూ ఉంటే కనుక మన్యు పాశుపతాభిషేకం చేసుకోవడం కూడా ఉత్తమ ఫలితం ఇస్తుంది. మన్యు అనేది కోపరూపమైన అగ్నికి సంబంధించిన దోషాలను శాంతింపజేసే స్వరూపం కాబట్టి, సో ఈ పూజతో మీ కోపం తగ్గి కెరీర్ మీద ఉన్న అడ్డంకులు, ఉద్యోగ సంబంధమైన టెన్షన్లు తగ్గుతాయి. ఆర్థిక ఇబ్బందులు, డబ్బు నిలవకపోవడం వల్ల దానికి సంబంధించిన రెమెడీ ఏంటంటే స్వర్ణ లక్ష్మి విశేష హోమం. దీనివల్ల ఏంటంటే ధనం నిలిచిపోవడం కోసం, బ్లాక్ ఇన్కమ్ స్ట్రీమ్స్ రిలీజ్ అయ్యేలా చేయడానికి కొంచెం శక్తివంతమైన పరిహారం అండి. సో వేదం చదువుకున్న బ్రాహ్మణుడు అప్రోచ్ అయితే వారు మీకు క్లియర్గా చెప్పగలుగుతారు. సో కాబట్టి ఏంటంటే ఇవి 3 జీవితంలో మీ అవసరాన్ని బట్టి చేయించుకోండి, అందరికీ చేసుకోవాలని లేదు. సో మొత్తంగా చూసుకుంటే ఏంటంటే గురు ప్లస్ శుక్ర మీ యొక్క మనస్సు, భవిష్యత్ సంబంధాలకు ఆశనిస్తుంది, అవకాశం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తున్నారు. ఈ యొక్క సూర్యగ్రహం రవి మీకు కెరీర్లో పదోన్నతి, ఈ యొక్క రవి గురు రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి బలం ఇస్తుంది, ఏమని ఫేమ్ ఇస్తారు. కుజుడు ప్లస్ బుధుడు మాటల వల్ల ఆవేశం, సో ఆవేశం వల్ల తప్పుడు కంపెనీ వల్ల కన్ఫ్యూజన్ వల్ల పరీక్షలు పెడుతూ ఉంటారు. కాబట్టి సో అదేవిధంగా శని మీ జాతకంలో దాచుకున్న కర్మలు మీ చర్యల ద్వారా క్లియర్ చేసుకోవాలని ఫందిలాగా నిలబడి ఉన్నాయి. కాబట్టి సో ఈ నెలలో మీనరాశి వారికి చెప్పే క్లియర్ మెసేజ్ ఏంటంటే శుభం వస్తుంది, కానీ మీరు సిద్ధశుద్ధితో శాంతి, పరిహారం, సరైన నిర్ణయంతో నడిచినప్పుడే ఆ శుభం స్థిరత్వంగా నిలుస్తుంది. ఒకటేనండి, మీకు మీనరాశి అంటే కనుక పాజిటివ్ ఎమోషన్స్ కలిగి ఉంటారు మీరు. సో హ్యావ్ స్ట్రాంగ్ డ్రీమ్, డిజైర్ కలిగి ఉండండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోండి, వాటిని ఎగ్జిక్యూషన్. డ్రీమ్ ప్లస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఎగ్జిక్యూషన్, దీని ఓన్లీ విల్ సక్సీడ్ అండి. మీకు ఏలినాడ్స్ని ఉన్నా కూడా గురు శుభదృష్టితోటి ఏలినాడ్స్ని ప్రభావం తగ్గిస్తుంది. కాబట్టి గతంలో పెట్టిన ఎఫర్ట్స్కి ఫలితం రాకపోయినా ఇప్పటి నుంచి ఫలితం వస్తుంది. కాబట్టి సో హ్యావ్ ఎ స్ట్రాంగ్ డ్రీమ్ అండ్ డిజైర్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు కామెంట్ రూపేణ మీనరాశి వారు మీ రాశాధిపతి గురుడు శ్రీ గురుభ్యో నమః లేదా గురవే నమః అని కామెంట్ రూపేణ తెలియజేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.